అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీ పాక్షిక సూర్యగ్రహణం అయితే ఏర్పడుతుందండి. ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఇంకా ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది, అసలు గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏంటి, మనం గ్రహణ నియమాలు పాటించాలా లేదా, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే ప్రతి విషయం కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనకి రెండవ సూర్యగ్రహణం ఈ సెప్టెంబర్ నెలలో అయితే వస్తుందండి. ఇది సంవత్సరంలో వచ్చే చివరి గ్రహణం అండి. మనకి ఇప్పటిదాకా 2 చంద్రగ్రహాలు, 1 సూర్యగ్రహణం అయితే అయిపోయింది. ఇప్పుడు రెండవ సూర్యగ్రహణం అండి. ఇది భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనేది కొంతమందికి అయితే సందేహాలు అయితే ఉంటుంది. సూర్యగ్రహణానికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత అయితే కలిగి ఉందండి. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కవర్ చేస్తాడు. దీని కారణంగా భూమిపై సూర్యకాంతి అనేది పడదు. ఇది పాక్షికంగా లేదా సంపూర్ణంగా అయితే జరుగుతుందండి. అయితే ఎప్పుడు సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజునైతే ఏర్పడుతుంది. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఈ సూర్యగ్రహణం అనేది అమావాస్య ఇంకా ఆదివారము, ఆ రోజే మహాలయ అమావాస్య కూడా అండి. ఈ అన్నీ కలిసి వచ్చిన రోజండి ఈసారి సూర్యగ్రహణం అయితే. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్నంగా ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు సూర్యుడి కాంతిని పాక్షికంగా అడ్డుకోవడం వల్ల సూర్యుడిలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది. అంటే ఈ గ్రహణ సమయంలో సూర్యుడు నెలవంక ఆకారంలో పాక్షికంగా కనిపిస్తాడు. అందుకే దీన్ని పాక్షిక సూర్యగ్రహణం అని పిలుస్తామండి. అయితే ఈ సూర్యగ్రహణం ఎప్పుడు ప్రారంభమైంది అంటే పట్టు విడుపు సమయాలేంటి అనే విషయం నేను ఇప్పుడైతే తెలియజేస్తాను. ఇంకా ఏ ప్రాంతాల్లో ఈ గ్రహణం అనేది కనిపిస్తుందో కూడా తెలుసుకుందామండి. గ్రహణం యొక్క పట్టు విడుపు సమయం వచ్చి గ్రహణ ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీ అనగా ఆదివారం రోజున రాత్రి 10:59 ప్రారంభమయ్యి, అంటే 11 గంటలకు ప్రారంభమయ్యి 2025 సంవత్సరం సెప్టెంబర్ 22 తేదీ అనగా సోమవారం రోజున తెల్లవారుజామున 3:23 వరకైతే ఈ గ్రహణం అయితే ఉంటుంది. అయితే సాధారణంగా సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. ఇది గ్రహణం ముగిసిన తర్వాత ముగుస్తుంది. ఈ గ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్, పసిఫిక్ మహాసముద్రం తదితర ప్రాంతాల్లో అయితే ఇది కనిపిస్తుందండి ఈ సూర్యగ్రహణం. మన భారతదేశంలో అయితే ఈ సూర్యగ్రహణం అయితే కనిపించదండి, ఈ రెండో సూర్యగ్రహణం. కనుక మన భారతదేశంలో ఉండే వాళ్ళు ఈ సూతకాలాన్ని అయితే పాటించిన అవసరం లేదు. మిగిలిన నేను తెలియజేసిన ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఈ సూతకాలాన్ని అయితే ఈ గ్రహణ నియమాలను అయితే పాటించాలి. అయితే ఎవరైనా ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదని పెద్దలు చెప్తారండి. ఎందుకంటే సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలు నేరుగా మన కళ్ళను తాగితే కళ్ళకి నష్టం కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి నేరుగా చూడకూడదు అని చెప్తుంటారు. ఒకవేళ ఈ సూర్యగ్రహణాన్ని చూడాలి అనుకుంటే టెలిస్కోప్లు కానీ ఆప్టికల్ వంటి ఉపయోగించి చూడడం మంచిదండి. అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుండి బయటికి రాకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ సమయంలో దైవారాధన చేసుకుంటే చాలా మంచిదండి. అంటే మన భారతదేశంలో లేదు కాబట్టి, కనిపించదు కాబట్టి వాళ్ళైతే ఈ నియమాలు ఏమీ పాటించిన అవసరం లేదండి. కానీ వేరే ప్రదేశాల్లో గ్రహణం కనిపించే ప్లేస్లో ఉండే వాళ్ళైతే ఈ నియమాలన్నీ పాటించాలి. ఓకే అండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.